లైపోసెక్షన్ వల్ల బరువు తగ్గిపోయి ఈ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నవి రివర్స్ అవుతాయి అని చెప్పి మనం కనుక అనుకుంటే కనుక అది తప్పు. ఎందుకంటే లైపోసెక్షన్‌లో ఆ యొక్క ఫ్యాట్ ఎక్కడైతే డిపాజిట్ అయ్యి ఉందో దాన్ని మాత్రమే తీస్తుంటారు. దానివల్ల పూర్తిగా మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గిపోవటం, విపరీతంగా బరువు తగ్గిపోవటం అయితే చూడం. టెంపరరీగా 1 కిలో, 2 కిలోలు ఎంత ఫ్యాట్ తీశారో అంత మేరకైతే తగ్గచ్చేమో కానీ, వాళ్ళకు ఉండేటువంటి మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం అయితే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లైపోసెక్షన్ వల్ల అయితే జరగదు. మరి ఎటువంటి సర్జరీ వల్ల మీకు ఈ యొక్క డయాబెటీస్ రివర్సల్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గటం, అట్లానే బ్లడ్ ప్రెషర్ తగ్గటం, అట్లానే కొలెస్ట్రాల్ తగ్గటం, ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు ఉంటే అవి కొంతమేరకన్నా రివర్స్ అవ్వటం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటే అది రివర్స్ కావటం, ఇవన్నీ దేంట్లో చూస్తామని కనుక చూసినట్లయితే అది బ్యారియాట్రిక్ సర్జరీలో మాత్రమే సాధ్యం. అంతేగాని లైపోసెక్షన్లో ఇవన్నీ అయితే సాధ్యం కాదు. ఎందుకంటే లైపోసెక్షన్లో చేసేది ఏంటి, వాళ్ళు ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా మనకి యాక్సెసిబుల్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని తీస్తారు. దానివల్ల కాస్మెటిక్ బెనిఫిట్స్ ఉంటాయి, చూడటానికి బాగుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఈ యొక్క డబుల్ చిన్ ఉందనుకోండి, దాన్ని ఆపరేట్ చేసి తీస్తారు. అలానే అంటే నేను జస్ట్ జనరల్ కాస్మెటిక్ సర్జరీస్ గురించి చెప్తాను, లైపోసెక్షన్ గురించి మాత్రమే కాదు. అలానే ఇక్కడ ఫ్యాట్ బాగా ఉందనుకోండి చూడటానికి, ఆ ఫ్యాట్ని తీసేస్తారు. దానివల్ల చూడటానికి బాగానే ఉన్నట్టు ఉంటుంది, అది కూడా టెంపరరీగా మాత్రమే ఉంటుంది. అంతేగాని వీళ్ళకు ఉండేటువంటి మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే కనుక లైపోసెక్షన్ వల్ల తగ్గదు. కాబట్టి మీకు మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అలానే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటివన్నీ కనుక తగ్గాలనుకుంటే కనుక మీరు చేయించుకోవాల్సింది బ్యారియాట్రిక్ సర్జరీ లేదా మెటబాలిక్ సర్జరీ అని దాన్నే పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో దాన్ని చేయించుకోవాలి. అలా కాకుండా కాస్మెటిక్గా మేము చూడటానికి మాత్రమే బాగుండాలి, అది కూడా ఆ స్పెసిఫిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్యాట్ని తీపించుకోవాలి అని కనుక అనుకుంటే కనుక యూ క్యాన్ గో ఫర్ లైపోసెక్షన్. మీరు దీన్ని బ్యారియాట్రిక్ సర్జన్స్ వేరేగా ఉంటారు, ఈ లైపోసెక్షన్ చేసేటువంటి వాళ్ళు వేరే ఉంటారు, ఇది స్పెషలిస్ట్. కాబట్టి ఏ స్పెషలిస్ట్ ఏది చేస్తారు అనేది కూడా తెలుసుకుని బ్యారియాట్రిక్ సర్జన్స్ దగ్గరికి ఏమో బ్యారియాట్రిక్ సర్జరీ కోసం వెళ్ళాల్సి ఉంటుంది, లైపోసెక్షన్ ఏమో యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండు కూడా 2 డిఫరెంట్ స్పెషాలిటీస్ అనమాట. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రేక్షకులకి ఎంతైనా ఉంది.